నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. స్త్రీలలో వచ్చే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళల్లో వచ్చే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా డిటెక్ట్ చేయాలి, అలాగే ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఎంతవరకు నార్మల్ అండ్ ఎంతవరకు అబ్నార్మల్, ఎప్పుడు మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఒకవేళ ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయా, గర్భధారణ ముందు కానీ తర్వాత కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దాదాపు 10 సంవత్సరాలు అనుభవంతో ముఖ్యంగా గైనకాలజీలో తను చాలా రాణిస్తూ ఉన్నారు డాక్టర్ శాలిని నారాయణ్, గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శాలిని, సర్జికల్ గైనకాలజిస్ట్. నమస్తే మ్యామ్. హలో అండి మ్యామ్, చాలామంది మహిళలకు తమ గురించి తమకు తెలియని ఇంట్రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఫస్ట్ నేను చాలామంది ఓపీడీలో చూసేది ఏంటంటే ఉమెన్ కానీ గర్ల్స్కి పీరియడ్స్ అన్నది మనం ఎవ్రీడే ప్రాబ్లం ఆర్ ఎవ్రీ మంత్ చూసే ఇదే. బట్ చాలా మందికి అసలు నార్మల్ లెంత్ ఆఫ్ అసలు పీరియడ్ సైకిల్ ఎంతనో తెలీదు. ఓకే, అంటే క్లినిక్ వచ్చేసి మేడం నాది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్తారు. బట్ అసలు ఇర్రెగ్యులర్ అనడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, ఇది చాలామందికి లేడీస్కి ఆర్ గర్ల్స్కి తెలీదు. అసలు మనం చాలామంది అనుకుంటే 28 డే అని అంటారు, బట్ మన బాడీ పర్ఫెక్ట్ మ్యాథ్స్ లాగా 28 ఫాలో అవ్వదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 వీక్ ప్లస్ ఆర్ 1 వీక్ మైనస్ ఇస్ నార్మల్. సో అంటే 21 నుంచి 35 డే వరకు సైకిల్ అన్నది నార్మల్. సో చాలామంది గర్ల్స్ కానీ ఉమెన్ చాలా భయపడిపోతారు, మేడం 21 డేస్కి వచ్చేస్తుంది, మేబీ దిస్ ఇస్ అబ్నార్మల్, మేడం 35 డేస్కి వస్తుంది, ఇది అబ్నార్మల్. సో ఫస్ట్ విషయం అందరు తెలుసుకోవాల్సింది యాజ్ నార్మల్ యాజ్ పీరియడ్ లెంత్ సైకిల్. ఓకే, కానీ 21 డేస్కి వచ్చి హెవీ బ్లీడింగ్ ఉందంటే అది అబ్నార్మల్ కాదు. 35 డేస్కి వచ్చి హెవీ బ్లీడింగ్ ఉందంటే అది అబ్నార్మల్. అంటే ఈ బ్లీడింగ్ ఫ్లో అనేది అబ్నార్మల్ అని మనం మాట్లాడుకుంటున్నాం. అది మనకి అబ్నార్మల్ ఎక్కువ ఫ్లో అవుతుంది అని మనం ఎట్లా మెజర్ చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బికాజ్ అసలు వాళ్ళు రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. సో చాలామందికి డౌట్ ఏంటి, అసలు మనం హెవీ బ్లీడింగ్ అనేది ఎలా తెలుసుకోవాలి? కామన్గా చెప్పేది ఏంటంటే పర్ డే మీరు ఒక 3 to 4 ప్యాడ్స్ మారుస్తున్నారు అండ్ అది దానికన్నా ఎక్కువ మారుస్తున్నారు అంటే అది ఫస్ట్ సైన్ దట్ ద బ్లీడింగ్ ఈజ్ అబ్నార్మల్. ఎన్ని ప్యాడ్స్? 3 to 4 అనుకోండి. కానీ ఇది వేరీ అవుతుందండి. కొందరికి 2 ప్యాడ్స్ మారుస్తున్నారు, కొందరు 4 ప్యాడ్స్ మారుస్తున్నారు. దానికన్నా ఎక్కువ మారుస్తున్నారు అంటే మీకు హెవీ బ్లీడింగ్ అవుతుండొచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ సైన్, క్లాట్స్ అంటాం, అంటే గడ్డలుగా బ్లడ్ పోవటం. దట్ ఈస్ ద సింగిల్ మోస్ట్ సైన్ దాట్ పీరియడ్ బ్లీడింగ్ అన్నది ఎక్కువ అవుతుంది. సో ఇవి గుర్తించాలి మీరు. నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఎక్కువ మారటము, కడుపు నొప్పి ఎక్కువ ఉండడము, లేకపోతే గడ్డలుగా పోవడం. దీస్ ఆర్ సైన్స్ దట్ పీరియడ్స్ ఆర్ అబ్నార్మల్ అండ్ యూ షుడ్ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్. కొంతమందికి బ్లడ్ కలర్ బ్లీడ్ అయ్యేటప్పుడు బ్లడ్ కలర్ బ్రౌనిష్గా, కొంతమందికి లైట్ ఆరెంజ్ కలర్లో. ఈ కలర్ వేరియేషన్స్ అనేవి ఎందుకు వస్తాయి మ్యామ్? అసలు దాని వెనకాతలు ఉన్న రీజన్? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి. బికాస్ ఓబిడీలో ఇప్పుడు మెయిన్ చూసేది అంటే మేడం బ్లాకిష్ వస్తుంది, బ్రౌనిష్ వస్తుంది, షుడ్ బి వి వరీడ్ అని చెప్పనండి. అది యాక్చువల్లీ ఒక ఓల్డ్ బ్లడ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్. ఓకే, బట్ మీకు కంటిన్యూస్గా ఎవ్రీ 2 months 3 months దిస్ ఇస్ పర్సిస్టింగ్ అంటే హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు బ్రౌనిష్ బ్లడ్, పింకిష్ బ్లడ్ ఇవి రావచ్చు. బట్ ఇంకొక పాయింట్ నేను ఐ జస్ట్ వాంట్ టు యాడ్, మనకి ఓవ్యులేషన్ అవుతుంది, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఇన్ ద మిడ్ ఆఫ్ ది సైకిల్. అప్పుడు కూడా మనం చిన్నగా స్పాటింగ్ చూడొచ్చు. సో దట్ ఈస్ నార్మల్. కానీ పీరియడ్ వచ్చే ముందు మీకు బ్రౌన్ డిశ్చార్జ్ పర్సిస్ట్ అవుతుంది, స్పాటింగ్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే బ్లీడింగ్ అయిన తర్వాత కూడా స్పాటింగ్ అవుతుంది. దీస్ ఆర్ సైన్స్ దట్ దీస్ ఆర్ నాట్ నార్మల్. అంటే మనకి ఇది రెగ్యులర్గా ప్రతి మంత్, అంటే 1 monthలో 2 monthsలో అయినా ఓకేనా? దీనికి కూడా మనం ఓకే ఈ అంటే ఎవరికైనా పెద్దవాళ్ళకి చెప్పంగానే ఏం చెప్తారు అంటే ఇది నార్మలే, ఈ మంత్ చూసాం కదా, నెక్స్ట్ మంత్ చూద్దాంలే, ఇట్లా అయితే అప్పుడు ఎప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలి? అది 1 month ఓకే, 2 months అవుతుంది, 3 months అవుతుంది, ఇది కంటిన్యూస్ ప్యాటర్న్గా మారుతుంది అన్నప్పుడు మనం కన్సల్ట్ అవ్వడమే బెటర్. ఓకే, అయితే పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పటికీ కూడా మనకి ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయా? ఎస్. సో చాలామంది అనుకునేది ఏంటంటే పీరియడ్స్ ఒక్కటి రెగ్యులర్గా ఉన్నాయి అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ ఏం లేవని అనుకుంటారు. కానీ ఇప్పుడు చూసేది ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్,
లేకపోతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కూడా లోపల గర్భసంచికి అతుక్కుపోవడము, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో పీరియడ్స్ ఒకటే రెగ్యులర్ ఉన్నాయి అంటే డోంట్ థింక్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మనం ఏం చెప్తామంటే 35 ఇయర్స్, సపోజ్ 35 ఇయర్స్ లోపల ఏజ్ ఉంది అంటే ఒక 1 ఇయర్ వరకు మీరు ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీకి. 35 అండ్ అబవ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కన్సల్ట్ అవ్వాలి. ఓకే, అప్పుడు రీజన్స్ ఏమై ఉంటాయి? ఆఫ్టర్ 38 ఇప్పుడు రెగ్యులర్గా మ్యారేజెస్ అనేవి 30 అయిన తర్వాత మ్యాక్సిమం 35 ఇయర్స్కి వచ్చే సెకండ్ బేబీ ఆర్ ఫస్ట్ బేబీ 35 ఇయర్స్లో ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఏం తేడా ఉంటుంది మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీకి అండ్ ఆఫ్టర్ 35? ఏం తేడా? మనము ఎర్లీ ప్రెగ్నెన్సీస్ ఎందుకు బెటర్ అంటామంటే ద ఎగ్ క్వాలిటీ. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, లేకపోతే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, ఏజ్ పెరుగుతా కొద్దీ మనకి ఎగ్ క్వాలిటీ అన్నది పడిపోతుంది. సో ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్, లేకపోతే ప్రెగ్నెన్సీ అయినా మీకు హైపర్ టెన్షన్, డయాబెటీస్, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్స్తోనే మిస్క్యారేజెస్ అవ్వడము, ఇవన్నీ పెరుగుతాయి. సో దట్ ఈస్ వై వీ సే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము మన ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే, నార్మల్ వైట్ డిశ్చార్జ్ కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి ఇరిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు వైట్ డిశ్చార్జ్ని మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? కరెక్ట్, ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. అంటే ఎవ్రీడే ఓపీడీలో ఇది ఉండాల్సిన క్వశ్చన్. అసలు వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? మన వెజైనా అన్నది ఒక నార్మల్ క్లెన్జింగ్ లాగా అనమాట. అంటే డిశ్చార్జ్ అనేది ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని ఫిజియలాజికల్, పెథలాజిక్ అంటాం. ఫిజియలాజికల్ అంటే ఇది నార్మల్ వైట్ డిశ్చార్జ్. దీన్ని ఎప్పుడు నార్మల్ అంటాము? మీకు కలర్ చేంజ్ లేదు, స్మెల్ లేదు, ఇచ్చింగ్ లేదు అంటే ఇది ఒక నార్మల్ అయిన డిశ్చార్జ్. దీన్ని మనం ఎక్కువ చూసేది పీరియడ్స్ ముందు, పీరియడ్స్ తర్వాత దీన్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు వరి అవ్వాలి? వెన్ ద డిశ్చార్జ్ ఇస్ లైక్ కర్డీ డిశ్చార్జ్, చీజీగా ఉండడము, స్టిక్ అవ్వడము, స్మెల్ ఉండడము, ఇచ్చింగ్ ఉండడము, ఎల్లో, గ్రీన్, ఇవి దీస్ ఆర్ సైన్స్ that vaginal discharge is not normal. And దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయకూడదు మనం. యూ షుడ్ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్. ఈ వెజనల్కి సంబంధించి చిన్న చిన్న ఇవే కదా, ప్రాబ్లమ్సే కదా అనుకుంటాం. సో ఈ చిన్న ప్రాబ్లమ్స్ అనుకున్నవి రేపొద్దున పెద్ద ఏదైనా ప్రాబ్లంకి దారి తీయచ్చు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్? ఇది చిన్నదే కదా అని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, లేదు ఖచ్చితంగా ఇది చిన్న ప్రాబ్లం అయినా ఇప్పుడే దీని గురించి పట్టించుకోవాలి అనుకున్నది? అవును, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉమెన్ యాజ్ మనం ఇండియాలో హెల్త్ గురించి మనం చాలా లేట్గా హాస్పిటల్ కాంటాక్ట్ అవుతారు. అండ్ బై దట్ టైమ్ ఆ ప్రాబ్లం ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీకు నెగ్లెక్ట్ చేసేది ఏంటి తెలుసా? హెవీ బ్లీడింగ్. ఎంత కామనో అంతే డిలే చేస్తారు. అండ్ బై దట్ టైం మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ ఆల్రెడీ లో ఉంటాయి. హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ లెవెల్స్. అంటే సర్లే ఈ మంతే కదా, నెక్స్ట్ మంతే కదా, దే వుడ్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ 6 months ఆర్ సమ్ పీపుల్ ఆర్ ప్రొలాంగ్ ఇట్ టు 1 year ఆల్సో. అండ్ బై ద టైమ్ దే రీచస్ హిమోగ్లోబిన్ అన్నది 6-7. అంటే అప్పుడు ఇంజెక్షన్స్తో మనము బ్లడ్ పెంచాల్సి వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు ఆల్సో ఫైండ్ ద కాజ్ ఆఫ్ బ్లీడింగ్. నెక్స్ట్ థింగ్ మీరు చెప్పింది ఇన్ఫెక్షన్స్ని కూడా చాలామంది డిలే చేసేస్తే ఏమవుతుందంటే అది లోపలికి పాకుతుంది. దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం అనమాట. కొన్నిసార్లు ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్తో, ఇన్ఫెక్షన్స్తోనే ట్యూబల్ బ్లాకేజెస్ కూడా రావచ్చు. అంటే సింపుల్గా మనము ట్యాకిల్ చేసే దాన్ని మనము డిలే చేసి మనమే కాంప్లికేట్ చేస్తున్నాము. అంటే ఏంటి మ్యామ్, ఇవి హెవీ బ్లీడింగ్ బయటకే కాదు లోపల కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారా మీరు? అది వేరే కండిషన్ అండి. హెవీ బ్లీడింగ్ అన్నది మనకి బయట బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్లో పెయిన్ కూడా వన్ ఆఫ్ ద థింగ్ వేర్ దే ఆర్ డిలేయింగ్. ఇప్పుడు పీరియడ్లో చాలామంది ఏమనుకుంటారు, పెయిన్ నార్మలే. ఎస్, ఇట్ ఈస్ నార్మల్. కానీ ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ మిస్సింగ్ అ స్కూల్, జాబ్, వర్క్, అప్పుడు వరకు నార్మల్ అండి. ఆ పెయిన్ వల్ల మీరు లీవ్ తీసుకోవాల్సి వస్తుంది, హెవీ అమౌంట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఆ పెయిన్ కామన్ కాదు. ఓకే, సమ్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, ఏదైతే గర్భసంచి మనకి లోపల లేయర్ ఉంటుందో అది లోపల పాకి పెయిన్ అన్నది సివియర్గా వస్తుంది. అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, దీస్ ఆర్ ఆల్సో ద కాజెస్ వేర్ బ్లీడింగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ సిమ్టమ్స్ ప్లీజ్ డోంట్ డిలే. మీకు ఇవి పర్సిస్ట్ అవుతున్నాయి అంటే ఎవ్రీ మంత్ ఉంటుంది అంటే దెర్ ఈస్ సమ్ రీజన్, బాడీ షోయింగ్ సైన్. ఓకే మ్యామ్, కడుపులో నొప్పి ఒక్కటే కాదు, మనకి
పీరియడ్స్ టైంలో బ్యాక్ ఏక్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ టైంలో దాని సిమ్టమ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దీనికి ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? సేమ్ అండి. ఇట్ ఈస్ ఆల్ ద లిగమెంట్ స్ట్రెచ్ కానీ ప్రాస్టాగ్లాండిన్స్ అని ఒక కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. దానివల్లనే ఈ పెయిన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ వన్ స్పెక్ట్రమ్. మీకు పెయిన్ ఉంది, బ్లీడింగ్ ఉంది అంటే జస్ట్ డూ నాట్ డిలే. ఓకే.